హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రేడియంట్ హెల్త్. ఈరోజు మన వీడియోలో వరల్డ్ వైడ్గా టాప్ 10 హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయనేది చెప్తాను. ఈ టాప్ 10 ప్రాబ్లమ్స్ వల్లే, ఈ మేజర్ ప్రాబ్లమ్స్ వల్లే మనకి డెత్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి అనమాట. సో ఈ డెత్ని మనం తగ్గించుకోవాలి అనుకుంటే కొన్ని డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వాలి. అలాగే అసలు ఈ డెత్స్ ఏ రీజన్స్ వల్ల వస్తున్నాయి అనేది కూడా తెలుసుకుందాం అనమాట. సో ఈ ఫస్ట్ టాప్ 10 హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటనేది చెప్తాను. ఫస్ట్ కార్డియోవాస్కులర్ డిసీజ్, నెక్స్ట్ క్యాన్సర్, క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజెస్, డయాబెటీస్, మెంటల్ హెల్త్ డిజార్డర్స్, ఇన్ఫెక్చువస్ డిసీజెస్, ఒబేసిటీ, అల్జీమర్స్ డిసీజ్, లివర్ డిసీజ్ అండ్ కిడ్నీ డిసీజెస్ అనమాట. ఈ డిసీజెస్ వల్లే మనకి ఎక్కువగా డెత్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న టాపిక్. సో అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? మన బ్లడ్లోని ఆక్సిజన్ అనేది తగ్గిపోయినప్పుడు, లేదా హార్ట్ మజిల్స్లోని కొలెస్ట్రాల్ అనేది ఎక్కువైపోయినప్పుడు బ్లాకేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాకేజ్ ఫామ్ అవడం వల్ల మనకి వెంటనే హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఈ హార్ట్ ప్రాబ్లం మనం ఎలా తగ్గించుకోవచ్చు అనేది చూద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అలా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అసలు ఎందుకు వస్తుంది, ఎటువంటివి మనం ఫాలో అవ్వాలి అనేది తెలుస్తుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో వస్తే లైక్ చేయండి. సో ఫస్ట్ వన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఎందుకు వస్తున్నాయి, అసలు ఏ డిసీజెస్ అనేవి వీటితో అసోసియేట్ అయ్యి ఉండడం వల్ల వస్తున్నాయంటే హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్, స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళు కానీ, లేదంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కడైతే కూర్చుంటున్నారో అక్కడే ఉండిపోవడం, లేదంటే ఏదైనా పని చేస్తూ అలా ఉండిపోవడం, పడుకోవడం ఎక్కువసేపు, ఇటువంటి వాళ్ళలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం మనం. ఈ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఏదైతే ఉందో ఒక మల్టీ ఫ్యాక్టోరియల్ ఒరిజిన్ని కలిగి ఉంటుందండి. అంటే దీని మీద ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే చూపించదు ప్రభావం అనేది. చాలా ఫ్యాక్టర్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు, లేదంటే కాంబినేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్ల కానీ, ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ ఉండడం వల్ల కూడా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. ప్రైమరీ కాజెస్ ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అన్హెల్దీ డైట్ అండి. డైట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ, ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నది, లేదంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల, లేదంటే షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. మెయిన్గా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఇవే రీజన్స్. నెక్స్ట్ డైటరీ కాంపోనెంట్స్ అనేవి మనకి ఏం చేస్తాయంటే బ్లడ్ ప్రెషర్ని పెంచుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి, ఒబేసిటీ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తాయి. వీటి వల్ల మనకి ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఫిజికల్ ఇన్యాక్టివిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవడం. డైలీ మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే హెల్దీ బాడీ వెయిట్ ఉంటుంది, లిపిడ్ ప్రొఫైల్స్ అంటే కొలెస్ట్రాల్ ప్రొఫైల్స్ అన్నీ కూడా మంచిగా ఉంటాయి. నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్ కూడా రెడ్యూస్గా ఉంటుంది అనమాట, ఎక్కువగా ఉండదు, ఒక మీడియం రేంజ్లో ఉంటుంది, నార్మల్ రేంజ్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్మోకింగ్ అండ్ టొబాకో అండి. స్మోకింగ్ అండ్ టొబాకో యూస్ చేయడం వల్ల ఒక మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి ఇది హార్ట్ ప్రాబ్లం రావడానికి. సో హార్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే కనుక హార్ట్లోని ఆర్టరీస్ అన్ని, వెంట్రికల్స్ అని, సుపీరియర్ వెనా కవా, ఇన్ఫీరియర్ వెనా కవా, అయోటా, ఇటువంటివన్నీ చాలా పార్ట్స్ ఉంటాయి. సో అందులో ఆర్టరీస్ అనే పార్ట్ అనేది మనకి డ్యామేజ్ అవుతుంది స్మోక్ చేయడం వల్ల. సో ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా ఉండదు, బ్లడ్కి రెడ్యూస్ అయిపోతుంది, తగ్గిపోతుంది. సో బ్లడ్ ప్రెషర్ అనేది దానివల్ల రేజ్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్, హార్ట్ రేట్ రేజ్ అయితే మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అలాగే సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా మనకి రిస్క్ని పొసెస్ చేస్తుందండి. అంటే ఒక పర్సన్ అనేది స్మోక్ చేస్తున్నప్పుడు ఆ స్మోక్ మనం పక్క వాళ్ళు పీల్చినా కానీ, కన్జంప్షన్ చేసినా కానీ మనకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్. హెవీ డ్రింకింగ్ చేసిన వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ రావచ్చు. సో హై బ్లడ్ ప్రెషర్ వస్తే హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది, అలాగే స్ట్రోక్ కూడా కొన్నిసార్లు వస్తుంది అనమాట. సో ఈ డ్రింకింగ్ కూడా ఒక మోడరేట్ రేంజ్లో ఉంటే పర్వాలేదు. అది ఎక్సెసివ్గా మనం తీసుకుంటే, డ్రింకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటే కనుక అది హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ని తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. మనకు తెలుసు హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ అనేది ఎక్కువ అయిపోతే కనుక హార్ట్ మీద వర్క్ లోడ్ అనేది ఎక్కువైపోతుంది, ఆర్టరీస్ మీద, హార్ట్ మీద వర్క్ లోడ్ అనేది ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఆర్టరీస్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ఇటువంటివి వచ్చే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ హై కొలెస్ట్రాల్ లెవెల్స్.
ఇందాక చెప్పాను కొలెస్ట్రాల్ ఎక్కువైనా, ఒబేసిటీ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, లేదా హైపర్ టెన్షన్ ఉన్నా, ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి. సో అందులోని హైపర్ టెన్షన్ చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ కొలెస్ట్రాల్లోని ఎల్డిఎల్, హెచ్డిఎల్ అండ్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అనమాట. సో ఇది ఏంటంటే ఆర్టరీస్లో ప్లేక్స్ని ఫామ్ చేస్తుంది. ఈ ప్లేక్స్ని ఫామ్ అవడం వల్ల ఎథెరోస్క్లీరోసిస్ అనే కండిషన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఎథెరోస్క్లీరోసిస్ కండిషన్ హార్ట్కి సంబంధించింది. సో ఈ కండిషన్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వన్ ఒబేసిటీ ఎందుకు వస్తుందండి? ఓవర్గా ఈట్ చేయడం, ఎక్కువ తినేయడం వల్ల. మెయిన్గా అబ్డామినల్ ఒబేసిటీ అనేది అందరికీ వస్తుంది. సో ఈ ఒబేసిటీ రావడం వల్ల కూడా హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ ఇటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కలిగి ఉంటుంది. నెక్స్ట్ డయాబెటీస్ వచ్చేటప్పటికి షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లడ్లో పెరిగిపోతాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి. పెరిగిపోవడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్, నర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయి అన్నమాట. సో డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా డయాబెటీస్ వల్ల ఈ హార్ట్కి ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ. పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నా సరే, అంటే మన పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి కనుక ఒకవేళ బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా మనకి ఎలా వస్తుంది? మనకి వారసత్వంగా వస్తుంది కదండి. సో అలాగే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఏజ్ పరంగా చూసుకుంటే హార్ట్ ప్రాబ్లం అనేది మనకి అడల్ట్ ఏజ్లో ఉన్నప్పుడు ఉంటే అది మనం ఓల్డర్ అయ్యే కొద్దీ మనతో పాటు హార్ట్ ప్రాబ్లం కూడా పెరుగుతుంది. సో ఆర్టరీస్ అనేవి మనం పెరిగే కొద్దీ అవి థిన్ అయిపోతాయి. అంటే నేరోయింగ్గా అయిపోతాయి. సో దానివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో హార్ట్ మజిల్స్ అనేవి వీక్గా అయిపోతాయి. సో ఏజ్ పరంగా కూడా మనకు హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ జెండర్ వైజ్ చూసుకుంటే మెన్లో ఎక్కువ ఉందండి ఉమెన్తో పోల్చుకుంటే. మెన్లోనే ఎందుకు ఎక్కువ ఉంది? వాళ్ళు ఎక్కువగా స్మోక్ చేసే అవకాశం ఉంది, టొబాకో యూస్ చేస్తారు, ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ చేస్తారు. సో ఇటువంటివన్నీ మెన్లో ఎక్కువ ఉన్నది కాబట్టి మెన్కి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దీర్ఘకాలంగా స్ట్రెస్ అంటే క్రోనిక్ స్ట్రెస్ అంటారండి. సో క్రోనిక్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అది తెలిసిందే. అన్హెల్దీ మెకానిజమ్స్ అన్నీ జరగడం, అంటే స్మోకింగ్ కానీ, ఎక్కువగా ఓవర్ ఈటింగ్ చేయడం కానీ, ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల స్ట్రెస్ కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది కార్డియోవాస్కులర్ డిసీజ్ రావడానికి. నెక్స్ట్ పూర్ స్లీప్ సరిగ్గా లేనప్పుడు, ఎప్నియా అనే కండిషన్, అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ అనమాట. సో ఈ క్రోనిక్ ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కూడా, స్లీప్ లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్, బీపీ రావచ్చు, ఒబేసిటీ, డయాబెటీస్ ఇటువంటివన్నీ కూడా రావచ్చు. సో హార్ట్ ప్రాబ్లం అనే రిస్క్ ఎలివేట్ అవుతుంది అనమాట, ఎక్కువగా అవుతుంది. సో నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్స్. లాస్ట్ వన్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ వచ్చేటప్పటికి రుమాటైడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు అనమాట. సో ఇటువంటి కండిషన్లో కూడా మనకి హార్ట్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంది. బ్లడ్ వెజల్స్ ఇటువంటి డ్యామేజ్ అవ్వచ్చు, అనేవి డ్యామేజ్ అవ్వచ్చు కాబట్టి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో మనం హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉండాలనుకుంటే ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోవాలి, ప్రివెంట్ చేసుకోవాలన్నమాట, తగ్గించుకోవాలి. అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే హార్ట్ని హెల్తీగా ఉంచుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ, డైలీ కూడా ఫిజికల్ యాక్టివిటీ, రెగ్యులర్ యాక్టివిటీస్ అనేవి ఉండాలి. స్మోక్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా క్విట్ చేయాలి. అలాగే మోడరేటింగ్ ఆల్కహాల్ ఇంటేక్ అనమాట. సో ఒక మోడరేట్ లెవెల్లో మనం ఆల్కహాల్ కన్సంప్షన్ చేసుకోవడం, స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి, ఎడిక్వేట్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇంకా మెడికల్ చెకప్స్ అనేవి రెగ్యులర్గా చేసుకోవడం వల్ల, బ్లడ్ ప్రెషర్ని మానిటర్ చేసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇటువంటివన్నీ కూడా చూసుకోవడం వల్ల ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డైట్ ప్లాన్ అండి. సో ఇప్పుడు ఈ హార్ట్ ప్రాబ్లం వచ్చిందంతా కూడా ఇవన్నీ కండిషన్స్ ఓకే బాగానే ఉన్నాయి, ఇవన్నీ తగ్గించుకుంటాం. ఏ డైట్ మేము ప్లాన్ చేయాలి, ఏ డైట్ మేము ఫాలో అవ్వాలి అనుకుంటే దీనికంటూ కొన్ని ఫుడ్స్ ఉన్నాయండి. ఆ ఫుడ్స్ని కనుక మీరు రెగ్యులర్గా తీసుకుంటే మీ హార్ట్ కండిషన్ అనేది చాలా బాగుంటుంది. హార్ట్ అనేది మన బాడీలో ఒక మెయిన్ పార్ట్, అది అందరికీ తెలిసిందే. సో హార్ట్కే ప్రాబ్లం వస్తే ఇంకెలా చెప్పండి. సో అందుకని చెప్పి మనం కొంత డైట్ ప్లాన్ అనేది ఫాలో అయితే హార్ట్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. సో డైట్ ప్లాన్ అనేది ఈ హార్ట్ ప్రాబ్లమ్ని బాగా రెడ్యూస్ చేస్తుంది, బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది ఉంచుతుంది అనమాట హార్ట్ హెల్తీగా ఉండడానికి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేవి అట్లీస్ట్ పెర్ డేకి, అంటే 1 డేకి 5 ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ అనేవి మనం తీసుకోవాలి డైలీ. అవి ఏంటి అంటే యాపిల్స్, ఆరెంజెస్, బెర్రీస్
ఇటువంటి ఫ్రూట్స్, అలాగే బ్రోకోలీ, క్యారెట్స్, స్పినాచ్ ఇటువంటి వెజిటేబుల్స్ అనమాట. ఇవే ఎందుకు అని అనుకుంటే వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ మనం హోల్ గ్రెయిన్స్ని చూస్ చేసుకోవాలి. రిఫైన్డ్ గ్రెయిన్స్ని రీప్లేస్ చేసుకోవాలి. అంటే మనం డైలీ యూస్ చేసే గ్రెయిన్స్ని రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో హోల్ గ్రెయిన్స్ యూస్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. హోల్ గ్రెయిన్స్ ఎందుకు అంటే ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుంది. హార్ట్ హెల్త్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఇక్కడ మెయిన్ హార్ట్ హెల్తీగా ఉండడం మీద కదా కావాలి. హార్ట్ హెల్తీగా ఉండాలంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. సో ఇటువంటివన్నీ కూడా మనకి హోల్ గ్రెయిన్స్లో ఉంటాయి. హోల్ గ్రెయిన్స్లో మరి ఏంటండి అనుకుంటే ఓట్స్, బార్లీ, బ్రెడ్ అని, బ్రౌన్ రైస్ అని ఇటువంటివి అనమాట. సో నెక్స్ట్ హెల్దీ ఫ్యాట్ ఉండాలి. ఫ్యాట్ ఉండడం మంచిదేనండి, కాకపోతే అది అన్హెల్దీ ఫ్యాట్ అయి ఉండకూడదు, హెల్దీ ఫ్యాట్ అయి ఉండాలి. సో సాచురేటెడ్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అని చెప్పాను కదా, వీటిని మన అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఫుడ్తోని మనం రీప్లేస్ చేసుకుంటే ఈ హార్ట్ ప్రాబ్లమ్ మనం తగ్గించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు అవి ఇందులో దొరుకుతాయి అనుకుంటే ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, ప్లాంట్ నుంచి వచ్చే ఆయిల్స్ కానీ, నట్స్ కానీ, విత్తనాలు, సీడ్స్ కానీ, ఫిషెస్ కానీ ఇటువంటివి అనమాట. ఒలీవ్ ఆయిల్, కెనోలీ ఆయిల్, అంటే ఒలీవ్ ఆయిల్ తెలుసు మీకు, కెనోలా ఆయిల్ అంటే ఆవు నూనె, ఇటువంటివి అవకాడోస్, ఆల్మండ్స్, వాల్నట్స్, ఇంకా ఫ్యాటీ ఫిష్ ఉంటుంటే సాల్మన్ ఫిష్ లాంటివి ఇటువంటివి తినడం వల్ల కూడా హెల్దీ ఫ్యాట్ అనేది మన బాడీకి ఉంటుంది అనమాట. అన్హెల్దీ ఫ్యాట్ అనేది మనం రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే లిమిట్ సోడియం ఇంటేక్. అంటే సాల్ట్ మనం ఎంత తీసుకోవాలి బాగా వినండి. 2300 మిల్లీగ్రాముల సోడియం అంటే సాల్ట్ అనేది ఒక రోజులో మామూలుగా మీరు తీసుకుంటున్నారు, ఒక నార్మల్ పర్సన్ తీసుకుంటున్నారు అనుకుందాం. సో ఇంత సోడియం నుంచి, ఇంత సాల్ట్ కన్సంప్షన్ నుంచి మనం 1500 మిల్లీగ్రాముల సాల్ట్కి దిగితే కనుక మనకి బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 2300 మిల్లీగ్రాములు సాల్ట్ నుంచి మనం 1500 మిల్లీగ్రాముల సాల్ట్కి దిగితే కనుక మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్గా ఉంటుందన్నమాట. సో మరి మేము ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఎలా ఉంచుకోవాలి, ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి అనుకుంటే ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మీరు బయట నుంచి కొనుక్కున్న ఫుడ్స్లోని సోడియం కంటెంట్ ఎంత ఉంది అనేది లేబుల్ మీద చెక్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ అండి. సో ఆ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటే, అంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటే మీరు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. సాల్ట్ కంటెంట్ అనేది ఒక మీడియం, ఓకే, ఒక రేంజ్లో ఉంది అనుకుంటే కనుక మీరు కన్సంప్షన్ చేసుకోవడం బెటర్. అలాగే హర్బ్స్ అనేవి బాగా ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజనింగ్, స్పైసెస్ ఒక సీజన్ బట్టి స్పైసెస్ అనేవి మనకి వస్తుంటాయి, ఫుడ్స్ వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి, ఇటువంటివి మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ యాడెడ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయంటే స్వీట్స్ కానీ, డిజర్ట్స్ కానీ, షుగరీ బెవరేజెస్ ఇవన్నీ కూడా లిమిట్ కన్సంప్షన్లో ఉండాలన్నమాట. ఎందుకు అనుకుంటే ఇందులో క్యాలరీ ఇంటేక్ ఎక్కువ ఉంటాయి. క్యాలరీస్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్స్ ఉంది, ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి మనం ఎక్సెస్ క్యాలరీస్ లేకుండా ఉన్నవి చూస్ చేసుకోవాలి. మరి ఎక్సెస్ క్యాలరీస్, మరి డిజర్ట్స్, స్వీట్స్, షుగరీ బెవరేజెస్ ప్లేస్లో మేము ఏం తీసుకోవాలనుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి. హెర్బల్ టీస్, అంటే ఇప్పుడు వచ్చినాయి లిప్టన్ గ్రీన్ టీస్ అని చాలా వచ్చినాయి అనమాట. సో అవి తీసుకోండి. కార్బోనేటెడ్ వాటర్ తీసుకోండి. ఏం ప్లేస్లో, ఈ షుగరీ డ్రింక్స్ తీసుకునే ప్లేస్లో అవి తీసుకోండి. లేదా ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోండి, యోగాట్ తీసుకోండి, డిజర్ట్ ప్లేస్లో యోగాట్ తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ డైటరీ ఫైబర్కి వచ్చేటప్పటికి ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి మనం, ఎందుకంటే కొలెస్ట్రాల్ని తగ్గించుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ డైటరీ ఫైబర్ ఎందులో ఉంటుంది అనుకుంటే బీన్స్లో, లెంటిల్స్ అంటే దాల్స్ అన్నమాట, పప్పులన్నిటిలోనే ఉంటుంది. నెక్స్ట్ ఓట్స్, ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, హోల్ గ్రెయిన్స్ అని వీటన్నిటిలోనే ఉంటుంది ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. ప్రోటీన్ సోర్స్ ఎందులో ఉంటుంది మరి, ఫిష్లోని, పౌల్ట్రీ, మీట్లోని, లో ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్లోని ఉంటుంది, రెడ్ మీట్లో ఉంటుంది, అలాగే ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రోడక్ట్స్ ఇటువంటివన్నీ కూడా మనం తగ్గించుకోవాలన్నమాట. మనం ఏం తీసుకోవాలి ప్రోటీన్ సోర్స్ అనేటప్పటికంటే స్కిన్లెస్ చికెన్ తీసుకోవాలి, బీన్స్, టీ, లో ఫ్యాట్ లేదంటే ఫ్యాట్ ఫ్రీ ఉన్న యోగాట్, మిల్క్ ఇటువంటివి తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేటప్పుడు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఎందులో ఉంటుంది, ఫ్యాటీ ఫిష్లో ఉంటుంది అనమాట. సాల్మన్ ఫిష్ అని, సార్డైన్స్ అని, మ్యాక్రెల్ అని చెప్పి ఇటువంటి ఫ్యాటీ ఫిషెస్లో ఉంటాయి. అలాగే ఫ్లాక్ సీడ్స్ తీసుకోవాలి, చయా సీడ్స్, వాల్నట్స్ ఇటువంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి రొమాటెడ్ ఆర్థరైటిస్ అని చెప్పాను కదండి, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు ఇటువంటివి, ఈ ఇన్ఫ్లమేషన్ రిస్క్ని కూడా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది తీసుకోవడం వల్ల.
సో ఇది వచ్చేటప్పటికి డైట్ ప్లాన్. ఇంకా అడిషనల్ టిప్స్ ఏంటి అనుకుంటే, అడిషనల్ టిప్స్ మీరు ఈ టిప్స్‌ని ఫాలో అవ్వడం వల్ల కూడా మీరు హార్ట్ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడొచ్చనమాట. సో హైడ్రేషన్. ప్లెంటీ ఆఫ్ వాటర్ మనం త్రూ ఔట్ అంటే రోజంతా కూడా ప్లెంటీ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి. 8-10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. పోర్షన్ అనేది కంట్రోల్‌లో ఉండాలి. అంటే ఎక్కువగా తినేయడం కాకుండా ఒక పోర్షన్ అనేది లిమిట్‌గా ఉండాలనమాట. చూజ్ చేసుకోవాలి. డైట్ ప్లాన్ మీరు ఫాలో అవుతే అదే మీకు మైండ్‌ఫుల్ పోర్షన్ అనమాట. సో నెక్స్ట్ కుకింగ్ మెథడ్స్. కుకింగ్ మెథడ్స్ ఏదైతే ఉందో బాగా ఫ్రై చేసినవి కాకుండా మనం బేకింగ్ చేసినవో లేదంటే గ్రిల్లింగ్ చేసినవి గానీ, స్ట్రీమింగ్ చేసినవి గానీ ఇటువంటి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్ అనేది తగ్గే ఛాన్స్ ఉంది. మీల్ ప్రిపరేషన్. మీల్స్ మనం ఏవైతే తీసుకున్నామో ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్లాన్ చేసి ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్తీ ఆప్షన్స్‌ని మనకి అవైలబుల్‌గా ఉంటాయి. హెల్తీగా ఉంటాం. ఫాస్ట్ ఫుడ్స్ అని, అన్‌హెల్తీ స్నాక్స్ అని ఇటువంటివి బాగా అవాయిడ్ చేయాలి. ఇటువంటి డైట్ ప్లాన్‌ని, ఇటువంటి డైటరీ చేంజెస్‌ని మీరు గనక చేసుకుంటే ఖచ్చితంగా కార్డియోవాస్కులర్ డిసీజ్ యొక్క రిస్క్‌ని మీరు చాలా మటుకు తగ్గించుకుంటారు. హార్ట్ హెల్త్‌ని చాలా ఇంప్రూవ్ చేసుకుంటారనమాట. సో ఇది కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించిన విషయం అంతా ఇది. సో మిగిలిన టాప్ 9 నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌లో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.